మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు. రావాలా వద్దా అన్న ఊగిసలాటలో అప్పుడు ఏం చెప్పాలో కూడా చెప్పకూడదో కూడా అర్థం కావటం లేదు బావా. ఒకవేళ చెప్పినా కూడా నాన్న మీ శత్రువు కదా, పోతే పోని అంటారేమోనని భయపడి చెప్పలేదు అని భూమి చెప్తుంది. నేను మరీ అంత రాక్షసుని కాదు భూమి అని గగన్ చెప్తాడు. మరి నేను మోసగత్తెనా అని భూమి అడుగుతుంది. వెంటనే గగన్ భూమి కన్నీళ్ళని ఇక తుడుస్తూ ఉంటాడు. అయితే మీరు పెళ్ళికి ఒప్పేసుకున్నట్లేనా అని భూమి గగన్ చేతులు పట్టుకొని మరీ బతిమలాడుతుంది. మనం పెళ్ళికి ఒప్పుకోవచ్చు భూమి, కానీ ఈ పెళ్ళి వెనుక మీ నాన్న ఒక మాయదారుడు కదా, ఏదైనా కుట్ర చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని గగన్ చెప్తుంటే, లేదు బావా, అలాంటిది ఏమీ లేదు, మీరు దాని గురించి అయితే ఆలోచించకండి. అసలు నేను మీతో నిన్న వచ్చేస్తున్నానని నాన్నకి ముందే తెలుసంట. నేను వస్తానో రానని పరీక్ష పెట్టారంట. ఇది నాన్న పెట్టిన పరీక్ష కాదు, కాలం పెట్టిన పరీక్ష. ఒకందుకు మనం వెళ్ళకుండా ఉండిందే మంచిదైంది బావా. నా కన్నీళ్ళను చూడలేక నాన్న ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని భూమి చెప్తూ ఉంటే, కానీ నాకైతే డౌట్గానే ఉంది అని గగన్ చెప్తాడు. ఇప్పుడే నాన్నతో మాట్లాడండి అని భూమి శరత్చంద్రకి ఫోన్ చేసిస్తుంది. చెప్పు మా భూమి అని శరత్చంద్ర అనగానే, నాన్న మీ అల్లుడు గారు మాట్లాడతారంట అని భూమి ఫోన్ని గగన్ చేతికిస్తుంది. ఇవ్వమ్మా అని శరత్చంద్ర అంటాడు. హలో మిస్టర్ శరత్చంద్ర అని గగన్ అనగానే, చెప్పండి గగన్ గారు అని శరత్చంద్ర అంటాడు. అబ్బో అంటే ఏం మర్యాద, మీ కూతురు భూమి మా పెళ్ళికి అంగీకరించారని చెప్పింది, ఇది నమ్మొచ్చా అని గగన్ అడగడంతో, నమ్మొచ్చు, నేను నా కూతురితోనే రాయబారం పంపించాను కదా అని శరత్చంద్ర చెప్తాడు. ఎందుకో మీరు ఒప్పుకోవడం చూస్తుంటే నాకు అస్సలు నమ్మాలనిపించడం లేదు అని గగన్ చెప్తాడు. మీకు పెళ్ళై ఒక కూతురు పుడితే అప్పుడు తెలుస్తుంది ఒక తండ్రి బాధ ఏంటో. నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. నేను అండి గిండి అంటూ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను అంటేనే మీకు అర్థం కావటం లేదా, ఎంతో కిందకి దిగజారాను నేను అని శరత్చంద్ర చెప్పడంతో, మీ మాటలు వింటుంటే నమ్మాలని అనిపిస్తుంది, నమ్మకం వస్తుంది అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. అయితే నిశ్చితార్థానికి వస్తారా బావా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటే, వస్తాను అని గగన్ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా చూసిన శారద అయితే చాలా సంతోషపడుతూ మరోవైపు బాధపడుతూ ఉంటుంది. భూమి కోసం శరత్చంద్ర వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ భూమి, గగన్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు కదా, మరి నిశ్చితార్థానికి అంగీకరించాడా, పెళ్ళికి ఒప్పుకున్నాడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఒప్పుకున్నాడు నాన్న అని భూమి చాలా సంతోషపడుతూ శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. అయితే వెళ్ళమ్మా వెళ్ళు రెడీగా అని శరత్చంద్ర చెప్తాడు. కృష్ణప్రసాద్ ఆ పనులన్నీ మొత్తం కంప్లీట్ చేయండి అని అందరినీ పంపించేసి అపూర్వానితో మాట్లాడాలని రమ్మని శరత్చంద్ర చెప్తాడు. వెంటనే కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. మీరు నిశ్చితార్థానికి వస్తున్నట్లున్నారు, అసలు శరత్చంద్ర గారు అంత తేలిగ్గా గగన్ భూమిల పెళ్లికి అంగీకరించరు, ఏదో కుట్ర జరుగుతుంది, మీరు రావద్దు శారద అని కేపీ చెప్తూ ఉంటే, అలాంటిదేమీ లేదండి, నా ప్రాణమైనా నేను ఇచ్చేస్తాను, నేను వాళ్ళ పెళ్లి జరిపించే తీరుతాను, శరత్చంద్ర గారి ఆశీస్సులతో భూమి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది కదా, కాబట్టి అందుకు నా ప్రాణమైనా ఇచ్చి జరిపిస్తాను, ఇంకేం మాట్లాడకండి, మేము వచ్చి తీరుతాం అని శారద ఫోన్ పెట్టేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది కోనేటకు అని నక్షత్ర కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇక నిశ్చితార్థం కోసం ఇందు వంశీ కూడా ఇంటికి వస్తారు. ఇందు బిందు దగ్గరుండి మరి భూమిని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి, బావని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బావకు మాత్రం నువ్వు మాత్రమే తగ్గుతున్నావు, అందరిలా నువ్వు కాదు అని నక్షత్రాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు. మీరు నా గురించే కదా చెప్తున్నారు అని నక్షత్ర కోపంగా రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది. అసలు మీరు ఏం చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారు, ఈ పెళ్ళి జరుగుతుందని అనుకుంటున్నారా అని ఇక అపూర్వ కూతురు నక్షత్ర నిజం చెప్పేసి పోతుంటుంది. అప్పుడే అపూర్వ కరెక్ట్గా అక్కడికి వస్తుంది. అపూర్వ వచ్చి నక్షత్ర చెంపపగలగొడుతుంది. ఎందుకు మమ్మీ నన్ను కొడుతున్నావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని అపూర్వ తిడుతూ ఉంటుంది. ఇక నక్షత్ర బయటికి వెళ్ళిపోతుంది. భూమి, ఇవి శోభాచంద్రక్క నగలు వేసుకోమా అని అపూర్వ ఇస్తూ ఉంటుంది. ఇందో బిందు, మీరు కాస్త బయటికి వెళ్తారా, నేను అపూర్వ పిన్నితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని భూమి వాళ్ళని గది నుండి బయటకు పంపించేస్తుంది. భూమి డోర్ని క్లోజ్ చేస్తుంది. ఏంటి పిన్ని, ప్రేమ ముంచుకొస్తుంది, నమ్మచ్చా అని అడుగుతూ ఉంటుంది.
ఓడిపోతాం అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక తగ్గాలి తప్పదు కదా అని అపూర్వ చెప్తుంది. అయినా నువ్వు నిన్న రాత్రి ఆ గగన్ గాడితో వెళ్ళిపోకుండా ఎందుకు ఆగిపోయావు అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఆ కిల్లర్ గాడు చనిపోయాడు. ఆ కిల్లర్ గాడిని చంపిన కిల్లర్ ప్రాణాలు మా నాన్న ఎక్కడ తీస్తాడు అని భయపడి నేను ఆగిపోయానులే. ఎందుకంటే మా నాన్నకి గతం గుర్తుకు వస్తే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తే అప్పుడు ఆ కిల్లర్ ప్రాణాలు పోగొట్టుకుంటాడు కదా, అందుకే నేను ఆగిపోయాను అని భూమి చెప్తూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావే, అదేదో నేనే ఇదంతా చేస్తున్నట్లు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు మా బావ అంటే నాకు ప్రాణం. ఆ కిల్లర్ గాడు నాకు దొరకాలి, నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను. మా బావని చంపేంత కోపం నాకైతే అస్సలు లేదు. ఇంకా మా బావ తన మీద ప్రేమతో వెళ్లకుండా ఆగిపోయావని చెప్పి నీ పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయినా నువ్వు గగన్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆస్తి మొత్తాన్ని కూడా నువ్వే పట్టుకు వెళ్ళిపోకుండా మాకు కూడా మిగిలేలా చేస్తానని బావ నాకు మాట కూడా ఇచ్చాడు. అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అని అపూర్వ చెప్తుంది. అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. నేను రావడం కాస్త లేట్ అయి ఉంటే వాళ్ళకి నా ప్లాన్ మొత్తం తెలిసిపోయి ఉండేది. అసలు నువ్వు ఎలా పుట్టావే నా కడుపున అని తిడుతూ ఉంటుంది. వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు మమ్మీ, ఏం చేసేది అని నక్షత్ర చెప్తుంది. కాస్త ఓపిక పట్టు, ఏది కూడా బయట పెట్టకు, నా ప్లాన్ నాశనం చేయకు అని అపూర్వ చెప్తుంది. ఇక గగన్ వాళ్ళు రావడంతో శరత్ చంద్ర వాళ్ళైతే ఎదురొస్తారు. రండి గగన్ గారు అని శరత్ చంద్ర దగ్గరుండి మరి గగన్ని లోపలికి తీసుకువెళ్తారు. ఇక పెళ్లి కూతురుగా రెడీ అయిన భూమి అందరికీ కాఫీలు ఇవ్వటం, గగనేమో భూమి అందాన్ని చూసి ఇక కళ్ళార్పకుండా తైదేకంగా చూస్తూ ఉంటాడు. పెట్టిపోతల గురించి మాట్లాడుకుందామా అని శరత్చంద్ర అనటంతో, భూమి మా ఇంటి కోడలుగా రావడమే మేము చేసుకున్న అదృష్టం, మాకేం అవసరం లేదు అని శారద తేల్చి చెప్తుంది. అమ్మ, ఇందు బిందు వెళ్ళి గగన్ గారికి ఇల్లు మొత్తం చూపించండి అని చెప్పడంతో, మేము చూపించే కన్నా భూమి చూపిస్తేనే బాగుంటుంది అని ఇందు చెప్తుంది. వెళ్ళు భూమి వెళ్ళు అని శరత్చంద్ర అనటంతో భూమి వెనకే గగన్ వెళ్తాడు. శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా కోపంగా రగిలిపోతూ ఉంటారు. గగన్ అయితే భూమిని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు.